మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే మనం ఫలించాలట. రెండోది మన ఫలములు ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి. కొంతమంది ఫలిస్తారు కానీ ఫలముల్లో ఏం చేయట్లేదు, వాళ్ళు నిలిచి ఉండలేదు. ఏంటమ్మా ప్రేమ అనే ఫలం ఉందా అంటే ఏమన్నా ఎందుకు లేదండి, 1986లో ప్రేమించానండి నేను దేవుణ్ణి, మరి ఇప్పుడు 2025 వచ్చింది కదమ్మా, ఏంటి సంగతి? ఇప్పుడు ఆ ప్రేమ లేదండి కదా. సంతోషం అనే ఫలము నీలో ఉందా? 2004లో ఉందండి, మరి ఇప్పుడు 2025 ఉందా అండి? లేదండి, అయిపోయింది ఆ ఫలం. ఇప్పుడు సంతోషించలేకపోతున్నావు, దేవునిలో ఆనందించలేకపోతున్నావు, పరిశుద్ధాత్మలో ఆనందించలేకపోతున్నావు. ఆశా నిగ్రహం అనే ఫలం ఉందా? ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు లేదండి. దీర్ఘశాంతం అనే ఫలం ఉందా? ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. మంచితనము, విశ్వాసము, సాత్వికము ఇలాంటి ఫలాలు ఉన్నాయా? ఒకప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవండి. అంటే ఫలములైతే ఫలించావు కానీ వాటిల్లో నిలిచి ఉండలేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే మనం ఫలించడానికి, మరలా ఆ ఫలముల్లో మనం ఏం చేయాలని? నిలిచి ఉండాలని. ప్రైజ్ ద లార్డ్. అందుకని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.